ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుంచి 7-8 శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 7వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు: ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను మానవ శరీరాన్ని దాలుస్తాను. పరిస్థితిని సమతుల్యంగా ఉంచడానికి అవతారాన్ని దాలుస్తాను. పై శ్లోకం యొక్క అర్థం మనం గురువులతో వేలసార్లు చెప్పబడుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడెప్పుడు ధర్మం గ్లాని క్షీణిస్తుందో, అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం ఎక్కువవుతుందో, తథా ఆత్మానం సృజామి అహం, అప్పుడంతా శరీరాన్ని తీసుకుని దివ్యమైన అవతారాన్ని తాలుస్తాను. ఎందుకు అంటే దాన్ని 8వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. ధర్మాన్ని పరిరక్షించడానికి, విలువలను కాపాడడానికి, పవిత్రతను మంచిని కాపాడి చెడును దౌర్జన్యాన్ని నశింపజేయడానికి ఒక్కసారి కాదు, మరలా జన్మిస్తూనే ఉంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను. ప్రపంచాన్ని పరిరక్షించడం ధర్మం యొక్క కర్తవ్యం. పండితులు మతాచార్యుల వల్ల ఇది సాధ్యపడదు. నీతి నియమావళి అంతా అవతార పురుషుల బోధన వల్లనే సంభవం. వారు వచ్చి బోధించినప్పుడు చాలా కాలం అంతా బాగుంటుంది. కానీ కాలక్రమేణా దుష్పరిణామాలు చోటు చేసుకుని విలువలు నశిస్తూ వస్తాయి. అందుకోసం మరలా ఒక కొత్త శక్తి రావాలి. అందుకనే పవిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడానికి సంభవామి యుగే యుగే మరలా వస్తుంటాను అన్నాడు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఆఫీసులో ఒకరు ఇద్దరు నీతిమంతులు ఉంటే ఇతర ఉద్యోగులు వారిని ఏ విధంగానైనా పదవి నుంచి తొలగించాలని యోచిస్తూ వారి మీద నేరాలు మోపుతుంటారు. మంచి వారికి చాలా క్లిష్టమైన పరిస్థితులను కల్పించి వారికి దారి లేక తప్పనిసరి చెడ్డవారితో పాటు కలిసిపోయేలా చేస్తారు. చెడు శక్తుల శాతం ఎక్కువయ్యేసరికి వారిని ఎదుర్కొనే శక్తి చాలక మంచివారు కూడా చెడ్డవారితో పాటు చేయి కలుపుతుంటారు. ఆ విధంగా దిగజారిపోతారు. 1947లో ఎంత చక్కని వాతావరణం ఉండేది. ఆ తర్వాత దిగజారిపోతూనే వచ్చాం. స్వామి వివేకానంద గ్రంథాలు చదివినట్లయితే కొత్త దృక్పథంతో ఉన్నతంగా ఎదుగుతారు. సేవాభావం కలిగినప్పుడు ఇతరులను వాడుకోరు. శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద, శ్రీ శారదాదేవి సందేశాల నుండి అద్భుతమైన శక్తిని పొంది సమాజం మంచి వైపు దారి మొదలుతుంది. అయితే ఆ మార్పుకి సమయం పడుతుంది. అది నిదానంగా జరుగుతుంది. బుద్ధుని తర్వాత ఆయన బోధలు ప్రజలకు అందడానికి 400 సంవత్సరాలు పట్టింది. పవిత్రత, దయ, సేవాభావం కలిగి ప్రజలు జంతువులకు కూడా సేవ చేయడానికి వైద్యశాలలు నిర్మించారు. అప్పుడు ఎంతో గొప్పగా ఉన్నతంగా ఉండేది సమాజ పరిస్థితి. మరలా తర్వాత ధర్మం క్షీణించిపోయింది. ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు వచ్చి మానసికంగా మనుషులను ఉత్తేజపరిచి వేదాంత విలువలను తెలిపి వెళ్లారు. శ్రీరామకృష్ణులు మన కాలంలో ఆ విధంగానే వచ్చారు. స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల చిత్రపటాన్ని భక్తుల మందిరంలో ఉంచుతూ శ్రీరామకృష్ణులను చాలా ఉన్నతంగా నిలుపుతూ ఒక స్తోత్రాన్ని చదివారు. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ధర్మాన్ని రక్షించడానికి సర్వధర్మాల స్వరూపమైన అద్భుతమైన అవతార ప్రకటనను గావించిన శ్రీరామకృష్ణునికి వందనములు అని అర్థం. మన దేశంలో అవతార పురుషులు మళ్లీ రావడం చూస్తున్నాం. ఇతర చోట్ల క్రైస్తవ మతంలో అయితే యేసుక్రీస్తును శిలువ కూడా వేశారు. అవతారాన్ని ప్రజలు అంగీకరించగలగాలి. దైవ ప్రకటనలను మన దేశం ఎంతగానో గౌరవించి అర్థం చేసుకునే సంస్కారం ఉంది. మనం అవతారమూర్తులను చక్కగా ఆహ్వానిస్తాం, కానీ శిలువ వెయ్యం. ప్రస్తుత కాలంలో జాతీయ అవతారంగానే కాక అంతర్జాతీయ అవగాహన శ్రీరామకృష్ణ అవతారం చోటు చేసుకుంది. ఈ పరిణామం చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ కొందరు ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అందువల్ల భక్తిపూరిత వాతావరణం వస్తుంది. అవతార పురుషుడిని కేంద్రంగా పెట్టుకుని భక్తి చాలా దివ్యమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ రకమైన భక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. శివుడు, విష్ణువు, దేవి, హరిలో ఒకే భగవంతుని భావం కలిగి ఉండి నీవు అభివృద్ధి చెందుతున్నా కూడా అవతార పురుషుని యందున్న భక్తి చేత ఆయనతో ఒక బాంధవ్యం ఏర్పడుతుంది. నేను ఆయన ఇద్దరం మనుష్యులమే కాబట్టి భగవంతుని ఒక మానవునిగా చూడగలిగే ఆస్కారం ఉంటుంది. ఆయన మనతో కలిసి జీవించడం చేత ఆయనలోని అద్భుత శక్తిని చూడగలుగుతాం. కాబట్టి దైవత్వం ఉన్న వ్యక్తి ప్రపంచంలో పెద్ద పాత్రను పోషిస్తాడు. ఆ దివ్య పురుషుడు మనం చేస్తున్న పనుల్లోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ గొప్ప మార్పును తీసుకురాగలుగుతాడు. 9వ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.